అయ్యో పడుకుండిపోయిందా? ఇంకిప్పుడల్లా లేవదు. పద, తలనొప్పిగా ఉంది, టీ తాగిసొద్దాం. నువ్వెళ్ళు. అది ఇప్పుడప్పుడే లేవదు. మనం ఏమైనా గంటల తరబడి తాగుతామా? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం కదా. దా పద. ఆ గంగ ఇక్కడికైనా వస్తానంది? అవునమ్మా. ఈ రోజుతో గంగా గంగోత్రి ఒక్కటేనా లేదా అన్నది తేలిపోతుంది. చూడు, నా అనుమానం నిజమైతే నువ్వు చెప్పే గంగా, నేను గంగే అని అనుమానపడుతున్న గంగోత్రి ఒక్కటే అయ్యుంటుంది. ఒకవేళ నా అనుమానం నిజం కాకపోతే ఈ గంగ చచ్చిపోతుంది, ఆ గంగోత్రి బతికిపోతుంది. తలక కట్టేంటి? ఏమైంది? నీకోసమేనమ్మా. నువ్వు అడిగినావు కదా నా మీద నీకెంత పేమున్నాదో చూస్తానని. నీ మీద నాకు ప్యానాలే ఉన్నాయని నిరూపించడానికి చేసినాను తల్లి. తల పగలగొట్టుకొని ఇంత శ్రమపడి వచ్చినాను. ఇప్పటికైనా నీ మీద నాకెంత పేమున్నాదో అర్థం చేసుకోమంగా. చాలే, ఇలాంటి కబుర్లకేం తక్కువ లేదు. తెల్లారేదాకా చెప్పమన్నా చెప్తావు. ఇవన్నీ నీకు అలవాటేగా మంగా. నాకు కావాల్సింది మాటలు కాదు, చేతలు. నువ్వు పిలిచావని చెప్పిన గంగ ఇక్కడికి రావాలి, దాన్ని నేను చూడాలి. ఈ లోపు నన్ను కరిగించాలని ట్రై చేయకు. పని అయ్యేంత వరకు నేను పాషాణాన్ని. నో సెంటిమెంట్స్. ఏంటి ఈ గౌరీ ఇంకా రాలేదు? దీనికి గాని అనుమానం వచ్చిందంటే నన్ను పట్టుకుని జైల్లో వేస్తుంది. ఏంటి పద్మ అలా చూస్తున్నావు? ఇందక్కడి నుంచి కదలకుండా అలాగే ఉందే. ఉందో పోయిందో? అదేం లేదు, డాక్టర్ ఇంజెక్షన్ చేసింది కదా, మత్తులో పడుకుని ఉంటుంది. సరే చూస్తానుండు. ఎందుకు చూడ్డం? పడుకునుందిగా. నువ్వుండు. ఏమన్నా అయితే పై వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? ఇక్కడే ఉండాలి కదా, ఎలా పారిపోయింది? ఏమో నాకు తెలీదు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? వద్దు పద్మ, ఇక్కడే ఎక్కడ ఉంటుంది, వెతుకుదాం. నువ్వుండు. మేడం, గౌరీ తప్పించుకుంది. ఓకే మేడం, మేమిక్కడే ఉంటాం. మేడం అన్ని స్టేషన్లకి ఇన్ఫార్మ్ చేస్తానన్నారు. అది ఎక్కడికి పారిపోలేదు, దొరుకుతుంది. ఏంటి ఎంతసేపటి నుంచి ఎదురు చూడాలి? నువ్వు అసలు దానికి ఫోన్ చేయడం నిజమేనా? చేశానమ్మా. ఈడకే వస్తానని చెప్పింది. మరి రాదే? అదొస్తుందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అదసలే పెద్ద కంత్రిది. నువ్వు సడన్ గా జైలు నుంచి వచ్చి పిలిచావంటే దానికి నీ మీద డౌట్ వచ్చి ఉంటుంది. లేదమ్మా, అట్లాంటిదేమీ లేదు. అనుమానం వచ్చే విధంగా నేనేం మాట్లాడలేదు. తప్పకుండా వస్తాదమ్మా. ఇదే మాట వచ్చినప్పటి నుంచి చెప్తున్నావు. వస్తుందమ్మా, వస్తానని చెప్పింది. సరే, అదొస్తే గనక
దాన్ని ఇంటికి తీసుకెళ్ళమని చెప్పు. అక్కడ మా అమ్మ ముందో లేదో చూడు. అట్టాగే. ఏమట్టాగానో ఏంటో ప్రతి దానికి తలుపుతావు. దాని తల తీసే దారి మాత్రం చూపించవు. ఇప్పుడు అది రాకపోతే నీ పని ఉంటుంది. ఇక జన్మలో నా మొహం నువ్వు చూడలేవు. అంత మాట అన్నమాకమ్మా, వచ్చేస్తాది. మంగా, ఆటో వచ్చినది. గంగే అనుకుంటా. ఛ! ఈ కార్ ఇప్పుడే రావాలా? మంగా, పోలీసులు వచ్చారు. వస్తే ఏంటి? నేను గంగను చూడాలి. మంగా, నా పక్కన నువ్వు ఉన్నావంటే నిన్ను అరెస్టు చేస్తారు. ముందు నువ్వు దూరంగా వెళ్ళిపో. నేను గంగని ఎట్టాగైనా కలుసుకొని నువ్వు చెప్పింది చేసి ఈడకే వస్తాను. కాసేపు అయ్యాక ఈడొచ్చి ఉండు. ఎల్లమ్మా, నీకు పుణ్యం ఉంటది. ఎల్లు. సరే. అదిగో అడు పారిపోతుంది. పోనీ. గౌరీ, ఇదంతా నీ వల్లే. నీ కంగారుతో నన్ను గంగను చూడకుండా చేశావు. ఛ! దండాలమ్మా. అన్నా, నువ్వు తొందరగా పోనీ. ఇటు వెళ్ళిపోయింది, ఇటేగా వచ్చింది. చూద్దాం పదండి. అలాగే సార్. అమ్మా గంగా, నువ్వా? ఏంటమ్మా ఇది? కప్పుడు సెత్తే నేనే వద్దాను కదా. ఇలా పారిపోయి రావాలా చెప్పు. ఇట్ట సెత్తే శిక్ష ఇంకా పెద్దదైపోతుంది కదమ్మా. నీకోసం భరిస్తానమ్మా. నిన్ను చూశానన్న తృప్తి ఉందిగా, అది చాలు నాకు. అమ్మా, నా కోసం ఎందుకమ్మా నిన్ను నువ్వు శిక్షించుకుంటావు? నీకేమైనా అయితే నేను బతకగలనా? ఇంకెప్పుడిట్ట సైకమ్మా. అమ్మా, హాస్పిటల్ కడ దించేస్తాను, నువ్వు వెళ్ళిపో. నీ సేత్తో ముద్ద తినాలనుందే. నన్ను ఇంటికాడ దాకా తీసుకెళ్ళవా? వద్దంటే ఆస్పత్రి కాడ వదిలే. లేదమ్మా, ఇంటికే వెళ్దాం. ఎట్టాగైనా ఇంటికి తీసుకెళ్లేదానికి ఒప్పుకున్నావు. ఇక్కడ నీ ఇంట్లో జగదీశ్వరమ్మ ఉంటే చూసి మంగకు చెప్పాలా? సాధించేది సాధించాలి, ఏదారైనా గాని శోధించేది శోధించాలి, ఏదేమైనా గాని మోసమైన మోసేయాలి, అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా. ఇవిగోండి రమ్మ. రామ్మా, ఇదేనా అమ్మా నువ్వు ఇప్పుడుండే ఇల్లు? అవునమ్మా, పద లోపలికి వెళ్దాం. రామ్మా. పెద్దమ్మా, మా అమ్మ. ఓ, ఈవిడేనా గౌరీ? పేరింటమే కాని మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి. ఈవిడేనమ్మా, నన్ను సేరదీసి ఇప్పటిదాకా నాకు అండగా ఉంది.
నమస్తే అండి. లోకంలో ఇంకా మంచోళ్ళున్నారని మీలాంటోళ్ళను చూస్తున్నప్పుడే నమ్మకం వస్తాది. నా బిడ్డను కంటికి రెప్పలా కాపాడినారు. మీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేనమ్మా. అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? అసలు నిజం చెప్పాలంటే మీ కూతురులాంటి బిడ్డని పెంచే అదృష్టం నాకు దక్కింది. నేనే జన్మలోనో చేసుకున్న పుణ్యం. ఇల్లు శానా బాగుంది. చిన్నదైనా చక్కగా ఉంది. అమ్మా అన్నం పెడతాను రా అమ్మా. ఎందుకో పొద్దున్నే వండేటప్పుడు నువ్వే గుర్తొచ్చావు. నీకిష్టమైన మామిడికాయ పప్పు చేశాను. ఇప్పుడు చూస్తే ఆ దేవుడే అంతా చేసి పంపినట్టు నువ్వే ఇక్కడికొచ్చావమ్మా. రామ్మా, నా చేత్తో కలిపి నీకు తినిపిస్తాను. తినాలనుందన్నావుగా, రామ్మా. ఇప్పుడు ఆకలిగా లేదమ్మా. ఎందుకో తెలియదు, నిన్ను చూస్తా ఉంటే కడుపు నిండిపోయింది. ఇక తినలేనమ్మా, ఇక తినలేను. ఓ, ఈడ దేవుడికి పూజ చేసుకుంటారా? అవునమ్మా. ఇదేందమ్మా పడక గదా? అమ్మా గంగా, నేను బయటికెళ్ళొస్తాను. అట్టేగేనమ్మా. ఈ వంటగది బాగుందమ్మా. అదేంటి పడక గదా? అమ్మో, ఆ గదిలో ఉన్న అమ్మమ్మని అమ్మ చూసిందంటే ఈ విషయం ఎప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మంగమ్మకు చెప్పేస్తుంది. అప్పుడు నేనే గంగనని దానికి తెలిసిపోతుంది. ఇప్పుడెట్టా? అమ్మా, నా కోసం కొంచెమైనా అన్నం తినమ్మా. నాకు తృప్తిగా ఉంటది. ఆకలి లేదమ్మా, ఇదంతా నిన్ను చూసిన ఆనందమే, ఏమనుకోకే. అమ్మా, బావుంది. నువ్వా? ఎందుకు వచ్చావు నువ్వు? ఎందుకొత్తారా? నిన్ను నా కూతుర్ని చూడాలని వచ్చినాను. ఏ ఆ మాత్రం అక్క చూడ్డానికి రాకూడదా? నోర్మే, జైలుకు వస్తే అదంతా ప్రేమగా కూడి పెడితే నెలకేసి కొడతావు. దాని మొహమే నీకు చూపించకూడదు అన్నావు. ఇప్పుడు నీ మొహం ఎట్టో చూపించడానికి వచ్చావు నువ్వు. అది కాదురా. నీకు సిగ్గు లేకపోయినా మాకుందే. మేం పనికిరానప్పుడు నువ్వు కూడా మాకు పనికిరాని దానివే. పోయి ఇక్కడి నుంచి పో. నీ మొహం మాకు చూపించక ఇంకా పో. ఛీ! వీడికింకా నా మీద కోపం పోయినట్టు లేదు. మామ గురించి నీకు తెలుసు కదమ్మా. నాకు తెలిసింది ఈడ జగదీశ్వరమ్మ లేదని. అమ్మాయ్యా, జమీందారమ్మని కాపాడుకోగలిగాను. చాలా సంతోషంగా ఉంది. అమ్మా, ఇక నేను వెళ్ళొత్తానమ్మా. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు.
గంగా ఏంటమ్మా ఈ మధ్య కాలంలో జగదీశ్వరమ్మ ఏమన్నా కలిసిందా? ఏమ్మా అట్ట అడిగావు? ఏం లేదమ్మా, ఊరికే కలిసారా లేదా అని అడిగానంతే. ఓహో, లేదమ్మా, వాళ్ళే నన్ను కలవలేదు. సరే, జాగ్రత్తమ్మా, వస్తాను. ఛీ! దీన్ని నమ్ముకుని చండాలంగా రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాను. ఎక్కడికెళ్ళిందో తెలియడం లేదు. ఒకవేళ పోలీసులు పట్టుకొని 4 పీకి జైల్లో పెట్టారా ఏంటి? వచ్చావా? నీ గురించి అనుకుంటున్నాను. ఎంతసేపు వెయిట్ చేయిస్తావు? అంటే గంగ ఇంటికెళ్ళి రావడానికి సమయం పడుతుంది కదమ్మా. ఏంటి? నువ్వు గంగ ఇంటికెళ్ళావా? తీసుకెళ్ళిందమ్మా. అది నీకు ఎక్కడ కనిపించింది? నేను చూస్తే నాకు కనిపించలేదు కదా. అదే నన్ను పోలీసుల నుంచి కాపాడిందమ్మా. కాపాడిందా? కనిపించకపోయినా కనిపించిందని నాకు అబద్ధం చెప్తున్నావా? చచా, నీకు అబద్ధం చెప్తానా? తల్లి తోడు. గంగా నేను పోలీసులకి దొరకకుండా పరిగెత్తుతుంటే ఆటోలోకి లాగింది. నేను తెలివిగా మాట్లాడి ఇంటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళింది. అయితే దాని ఇల్లు చూసావు? చూశానమ్మా, కాని ఆడ జగదీశ్వరమ్మ లేదు. లేదా? ఇల్లు మొత్తం చూసినానమ్మా, ఎక్కడా కనిపించలేదు. అయితే నేను అనుకునే గంగోత్రి గంగ కాదా? అందుకే అమ్మమ్మ దాని దగ్గర లేదా? ఆ విషయం నాకు తెలీదమ్మా. ఆడ మాత్రం జగదీశ్వరమ్మ లేదు. సరే, దాని ఇంటికి వెళ్ళానంటున్నావుగా, దాని ఇల్లు ఒకసారి నాకు చూపించు. సరేనమ్మా. సరే, వెళ్దాం పద. ఈ రోజు నిన్ను వదల్ని, నీ దివ్య మంగళ రూపాన్ని దర్శిస్తాను. నీకు వేరే దారి లేకుండా పైకి పంపిస్తాను. ఏమైంది? అమ్మమ్మంగా పోలీసులు వచ్చినారమ్మా. నన్ను సుత్తే తీసుకెళ్లిపోతారు. నేను వెళ్ళిపోతానమ్మా. ఏయ్, ఇల్లు చూపించి చావు. నేను నీతో అలా కనపడ్డానంటే నిన్ను కూడా పట్టుకుంటారమ్మా. నువ్వు కట్టెల పాలవటం నేను చూడలేనమ్మా. వస్తాను తల్లి. ఏయ్, ఓయ్ ఓయ్, కనీసం అడ్రస్ ఉన్న చెప్పేళ్ళు. అలా తిన్నక వెళ్ళి కుడివైపు తిరిగి ఎడం వైపు తిరగాలమ్మా. అలా మళ్ళీ తినకపోతే చిన్న రోడ్ వస్తుంది. అది దాటితే పెద్ద రోడ్ వస్తుంది. అందులోనే ముందుకెళ్తే 3వ ఇల్లే. వస్తానమ్మా, జాగ్రత్త తల్లి. సరే. ఈ పోలీసులు ప్రతి సినిమాలోనూ క్లైమాక్స్ లోనే వస్తారు, కానీ ఇక్కడ మాత్రం మాట మాటికి ముందే వచ్చి మొత్తం చెడగొడుతున్నారు. ఇలా అయితే నాలంటుల పరిస్థితి ఏంటి? అవును, దాని అడ్రస్ చెప్పింది కదా. ఓకే, ఈరోజు టైం బాలేదు. తర్వాత వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తా. కనపడితే పని పడతా. వదలను గంగా, నిన్ను గంగలో కలిపేంత వరకు వదలను. అది ఇంకా దొరకలేదంట. చూస్తుంటే మన ఉద్యోగాలకి ఎసరొచ్చేలా ఉంది. అంతా నీ వల్లే. మనం టీ తాగటానికి వెళ్ళిన టైంలోనే అది తప్పించుకుని ఉంటుంది. అలా జరుగుతుందని నేను మాత్రం కలగన్నానా? నాకు తెలిసి అది అలాంటిది కాదు. ఇక్కడే ఎక్కడికో వెళ్ళుంటుంది.
ఏయ్ ఎక్కడికి పోయావే? నేనెక్కడికి వెళ్ళినానమ్మా? ఇక్కడే కదా ఉన్నాను. ఏయ్ నాకే అబద్ధాలు చెప్తావా? కొట్టకు పద్మ, కనబడిందిగా. నేను చెప్తూనే ఉన్నాను ఇక్కడే ఎక్కడ ఉంటుందని, నువ్వే నమ్మలేదు. నువ్వుండు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? బాత్రూమ్కి వెళ్ళినాను. తల తిరుగుతున్నట్టుగా ఉంటే అక్కడ కూసున్నాను. అబద్ధాలు ఆడుకో. నువ్వు పారిపోవాలనుకున్నావు. పారిపోయేదాన్ని అయితే ఈడకు మళ్ళీ తిరిగి ఎందుకొస్తాను? కాస్త ఆలోచించండి. నిజమే కదా, ఆ ఉద్దేశం ఉంటే మళ్ళీ ఎందుకు వస్తుంది? అది కాదే. ఇంకేం మాట్లాడుకో. ముందు మేడంకి ఫోన్ చేసి గౌరీ ఇక్కడే ఉందని చెప్పు. వాళ్ళు మన మీద యాక్షన్ తీసుకోకుండా ఆపుతారు. చేస్తాలే కానీ ఇది ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. డాక్టర్ గారితో నేను మాట్లాడతాను. దీని అబ్జర్వేషన్ అంతా ఇక జైల్లోనే ఉండాలి. పదవే. అది కాదమ్మా. మాట్లాడకుండా నడు. ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నావు? అమ్మ ఆసుపత్రికి చేరిందా లేదా అనా? అదో పక్క కంగారుగా ఉన్నా అమ్మ నన్ను చూడ్డానికి వచ్చిన కారణం వేరే ఏదో ఉండదని ఇంకా కంగారుగా ఉంది పెద్దమ్మ. వేరే అంటే? అమ్మమ్మ మన ఇంట్లో ఉన్న సంగతి తెలుసుకోవడానికి వచ్చిందేమో అని అనుకుంటున్నాను. అలా ఎందుకు చేస్తుంది? తను చేయదు, తనతో చేయిస్తున్నారు కదా. ఎవరమ్మా ఆ దుర్మార్గులు? మంగేనా? ఇంకెవరు? అదే కదా ఇలాంటి పనులు చేసేది, చేయించేది. నాకు అప్పుడే అనుమానం వచ్చినదమ్మా. అందుకే మొహం మీద తిట్టి మొహం మీదే తలపేసేసాను. నా మొహం అమ్మగారు చూడకుండా ఈ గుడ్డతో నా ముఖం కప్పేసుకున్నాను. ఒక అందుకు మంచి పనే చేసావు మామ. లేకపోతే అది బాధపడుతుందని నువ్వు బాధపడకు. నువ్వు మీ అమ్మ మీద ప్రేమ చూపిస్తుంటే అదేమో నీ కాడ ప్రేమ నటిస్తున్నదని నా అనుమానం అమ్మా. అదే లేదు మామ, అమ్మకి నేనంటే ఇట్టమే. అలాంటప్పుడు ఇక భయపడాల్సిందేముంది గంగా? ఆవిడకే నిన్ను చూడాలని వచ్చుంటుంది, మంగ పంపించుండదు. అలా అనుకున్నా కూడా ఒకవేళ అమ్మ ఇక్కడ అమ్మమ్మని చూసిందంటే ఖచ్చితంగా మంగకి చెప్పేసి ఉండేది. చెప్పేలా మంగ చేస్తాది. సరే, ఇప్పుడు ఎలాగో మీ అమ్మ జగదీశ్వరమ్మని చూడలేదు కదా? ఇల్లు చూసింది కదా. ఇక మనం ఏ విషయాన్ని చిన్నదిగా జమ చేయకూడదు పెద్దమ్మా. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఆ తోడేలికి మనం దొరకకూడదు. అమ్మమ్మ ఈడ ఉన్న విషయం దానికి తెలియకూడదు. మరిప్పుడు ఏం చేద్దామంటావు? అమ్మమ్మనైతే ఈడ ఉంచును. మనతో పాటు హోటల్కి తీసుకెళ్దాం. అక్కడే ఒక చోట దాద్దాం. వచ్చేటప్పుడు తిరిగి తీసుకొద్దాం. నేను అమ్మమ్మ పక్కనుండగా మంగ కాదు కదా, దాన్ని జేజమ్మ వచ్చినా అమ్మమ్మ చీర అంచు కూడా కదపలేదు. నువ్వు పక్కనుంటే ఇంక భయమేముంటుందమ్మా? కాకపోతే దానికి జగదీశ్వరమ్మ ఒప్పుకుంటుందా అని. ఒప్పుకునేలా మాట్లాడడమే, మనకి వేరే దారి లేదు. పదండి మామా. నాకు అర్థమైందిలే, మీరు వెళ్ళండి, నేను పోతాను. అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ. అమ్మమ్మ? ఎవరమ్మమ్మ? ఎవరికమ్మమ్మ? మిమ్మల్ని పిలిచాను. నేనా? అయ్యో, నువ్వు నా మనవరాలువా? ఆహా కాదు, మీరు నాకు అమ్మమ్మ లాంటి వారని అట్ట పిలిచానంతే. అవునా? నువ్వు నాకు మనవరాలివనే అనుకుంటున్నాను. నువ్వు నాకు బాగా నచ్చావు. ఇదిగో, నేనెవరో తెలియకపోయినా నన్ను బాగా చూసుకుంటున్నావు కదా. అవును, నేనెవరో తెలిసిందా? నా పేరేంటి? నా ఊరేంటి? మా ఇల్లు ఎక్కడ? మా వాళ్ళెవరు?
శ్రీ శ్రీ రాజా బహదూర్ వాసిరెడ్డి భూపతి వర్మ గారి ఇంట్లో పోలీసులు అడుగు పెట్టాలంటే 100 సార్లు ఆలోచించాలి.